ఓం నమః శివాయ. కార్తీక పురాణము మొదటి రోజు పారాయణము. మొదటి అధ్యాయము. శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన. వాగీసాధ్య సుమనస సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాః స్యు తం నమామి గజాననం. సౌనకాదులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పుట. పూర్వం నైమిసారణ్యమునకు సూత మహర్షి రాగా ఆయనను సౌనకాది మునులు సత్కరించి సంతుష్టుని చేసి కైవల్యదాయకమైన కార్తీక మాస మహాత్మ్యమును వినిపించి మమ్మలను ధన్యులను చేయమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడు అయిన సూత మహర్షి, సౌనకాదులారా, మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహాత్మ్యాన్ని అష్టాదశ పురాణములలోని స్కాంద పద్మ పురాణాలు రెండింటా కూడా వక్కానించి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణములోను, హేలావిలాస బాలామణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మపురాణంలోనూ ఈ కార్తీక మహాత్మ్యం సవిస్తరముగా చెప్పబడినది. మన అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము కావున ప్రతిరోజు నిత్యపారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసుకుందాము. ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపిస్తాను, వినండి అని చెప్పసాగాడు. జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములను అడుగుట. పూర్వం ఒకసారి సిద్ధాశ్రమములో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యాల కోసం వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు. జనకునిచే యుక్త మర్యాదలు అందుకొని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి, హే మహర్షి, మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరములోని సర్వమాసముల కంటెను కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనదని చెబుతూ ఉంటారు కదా, ఆ నెలకి అంతటి ప్రాముఖ్యం ఎలా కలిగింది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మం ఏ విధంగా అయింది అని అడుగగా దానికి వశిష్ఠుడు జ్ఞానహాసం చేస్తూ ఇలా తెలిపాడు. వశిష్ఠ ప్రవచనం. జనక మహారాజా, పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని సత్యశుద్ధి కలగదు. ఆ సత్యశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది, వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణచివేసేది అయిన కార్తీక మహాత్మ్యమును వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని నీవడిగిన సంగతులను చెబుతాను, విను. ఓ విదేహ, కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా సహృదయంతో ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాలిస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా కాని శుద్ధ పాడ్యము నుంచి కాని ప్రారంభించాలి. ముందుగా సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవా దామోదర నమోస్తుతే. ఓ దామోదర, నా ఈ వ్రతమును నిర్విఘ్నంగా పూర్తి చేయము అని నమస్కారపూర్వకముగా సంకల్పించుకొని కార్తీక స్నానం ఆచరించాలి. కార్తీకంలో సూర్యోదయ వేళ కావేరి నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాల యందున చేరుతుంది. వాపి కూప తటాకాది సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మణుడు అయినవాడు కార్తీక మాసంలో నదికి వెళ్లి హరిధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేసి శుద్ధాత్ముడై మంత్రయుక్తంగా భైరవాజ్ఞను తీసుకొని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి. పిదప దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలను వదలాలి. అనంతరం అఘమర్షణ మంత్రజపంతో బొటనవ్రేలి కొనతో నీటిని కెలికి 3 దోసిళ్ల నీళ్లు గట్టుమీదికి చిమ్మి తీరము చేరుకోవాలి. చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి. దీన్నే యక్షతర్పణం అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకుని పొడివి, మడివి, తెల్లనివి అయిన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి. గోపీచందనంతో 12 ఊర్ధ్వ ఉండ్రాలు ధరించి సంధ్యావందనం, గాయత్రి జపాలను ఆచరించాలి. ఆ తర్వాత ఔపాసనము చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖ చక్రధారి అయిన విష్ణువును సాలగ్రామమందు ఉంచి సభక్తిగా షోడశోపచారాలతో పూజించాలి. అటుపిమ్మట పురాణ పఠనము గాని శ్రవణమును గాని ఆచరించిన వాడై ఇంటికి చేరి దేవతార్చన, దీపార్చన చేసి భోజనమును చేసి ఆచమించి పునఃపురాణ కాలక్షేపమును చేయాలి. సాయంకాలము కాగానే ఇతర పనులన్నీ ముగించుకుని విష్ణు ఆలయంలో కాని శివాలయంలో కాని యథాశక్తి దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆరాధించి భక్ష్య భోజ్యాదులు నివేదించి శుద్ధమైన మాటలతో వారిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసము పొడుగునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునర్జన్మ లేకుండా వైకుంఠంలో స్థిర నివాసం పొందుతారు.
ప్రస్తుత పూర్వజన్మలలో చేసిన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. వర్ణాశ్రమ లింగ వయోభేదరహితముగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావటం నిస్సంశయము. జనకరాజా, తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయారహితుడై ఆనందించేవానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణుకృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి. మొదటి అధ్యాయము సమాప్తము.